ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 13వ అధ్యాయములో 10వ వచనం నుండి 17 వచనాలలో యేసు ప్రభువారు చెప్పినటువంటి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. తరువాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా నేను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రోవినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచన వీరి విషయమై నెరవేరుచున్నవి. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మర్మముతో కూడిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము మనకు తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చి దేవుని విషయములో గ్రహించడానికి వింటున్నారే కానీ గ్రహించలేకపోతున్నారు, ప్రార్థిస్తున్నారే కానీ స్వస్థత పొందలేకపోతున్నారు. అసలు ఏమిటి దీని రహస్యము అంటే ప్రభు అంటున్నాడు కదా, వారి హృదయాలు క్రొవ్వినవి, వారి మనస్సులు మూయబడి ఉన్నది. అందుకే వారు చూస్తున్నారే కానీ కానకున్నారు, వారు వింటున్నారే కానీ గ్రహింపకున్నారు. వీటికి కావలసిన విషయము లేక దీనికి ఉన్నటువంటి రహస్యము ఏమిటి అంటే హృదయాలు క్రొవ్వుబారిపోయినది. చాలాసార్లు మనుషుల జీవితాల్లో ఇది ఎక్కువ ప్రభావితము చేస్తుంది. మంచి ఆహారము తింటున్న వ్యక్తి తను గనుక శాకాహారి ఆహారం తిన్నప్పుడు క్రొవ్వు పట్టదు. కానీ ఎక్కువ సుఖం గనుక నాన్ వెజ్ తినేవారికి చాలామంది అంటుంటాడు, వీరికి బాగా కొవ్వు ఎక్కువ అంటుంటారు. కారణం ఏమిటి అంటే వారి గర్వము కానీ, వారి అహంకారం కానీ, వారు నడిచే నడతలు కానీ చాలా భిన్నంగా ఉంటుంది. కనుక ప్రభువారు ఈరోజు చెప్పే మాట ఏమిటంటే, చాలామంది మనుషులు ఈ లోకరీత్యా అపవాది సాతాను యొక్క అనేకమైనటువంటి కార్యక్రమాల్లో, అనేకమైన ఈ అపవాది సాతాను శోధనలో నలిగిపోయి వారి హృదయాలు క్రొవ్వుబారిపోతుంది. ఎందుకంటే అపవాది సాతానుడు ఏ పని అయితే చేయమంటుంటే వారు అది చేస్తున్నారు. సాతానుకు నచ్చిన పని వారు చేస్తున్నారు, కానీ దేవునికి నచ్చినది కాదు. దేవుని మాటలు వింటున్నారు, నిరాకరిస్తున్నారు. దేవుని అద్భుతాలు చూస్తున్నారు, అంగీకరించట్లేదు. కారణం ఏమిటంటే వారి హృదయాలు క్రొవ్వుబారిపోయినది. ఎవరు చెప్పినా మేము వినము, మాకు నచ్చినదే చేస్తాం, మాకిష్టమైనదే చేస్తామని చాలా భయంకరమైన స్థితిలో వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అది ప్రభువైన యేసుక్రీస్తుకు అర్థమైనది.
అందుకే ఆ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. ప్రవక్త యెషయాలో కూడాను ప్రవక్త యెషయా ఈ మాటను మరి స్పష్టంగా ప్రవచించి తెలియచేశారు. చాలామంది జనులు హృదయాలు క్రూబారిపోయినప్పుడు దేవుని మాటలు అంగీకరించారు. ఈరోజు లోకంలో చాలామంది మాటలు వింటారు, వారు చెప్పినట్టుగా జీవించి అనేక సార్లు వారు నష్టపోతూ ఉంటారు. కానీ యేసయ్య మాట వినుట ద్వారా ఎంత ఆధిక్యతలు, ఎంత ఆశీర్వాదములు ఉంటుందో అది నమ్మిన వారికే అర్థమవుతుంది. ఈ ఉదయకాలములో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ మనసు కాఠిన్యమును బట్టి చాలాసార్లు దేవుని మాటలు వినక ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని మాటలు లెక్క చేయక బ్రతుకుతున్నాం. విశ్వసించక దానిని పెడచెవులు పెడుతున్నాం. దాని ద్వారా నీకు స్వస్థత లభించట్లేదు. నీ కుటుంబము మంచిగా జీవించలేకపోతున్నారు. మంచి స్థితి, ఆధిక్యత పొందలేకపోతున్నారు. అందరిలానే మనం జీవిస్తున్నాం, అందరిలానే బ్రతుకుతున్నాం, అందరిలానే పుట్టాం, అందరిలానే చచ్చిపోతాం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో నిర్మించిన సంగతి ఆయన మాట వినకపోవడం బట్టి ఆ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ శిష్యులు అంటున్నారు, మీరేమో అనేక మందికి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి అంటే యేసుప్రభు అంటున్నారు, పరలోక మర్మములు తెలుసుకోవడానికి మీకు అనుగ్రహింపబడింది కానీ వారికి కాదు. దేవుని గూర్చిన మర్మము చెప్పడానికి, వినడానికి, తెలుసుకోవడానికి ఎవరైతే తన వాక్యం మీద నిలిచి తన శిష్యులుగా జీవిస్తున్నారో వారికి మాత్రము సమస్తమైన మర్మములు తెలుసుకునే ఆధిక్యత ఇవ్వబడుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య మాట నమ్మి ఆ మాట మీద నువ్వు నిలబడతావా? యేసయ్య బోధకుడు, మెస్సయ్య, రక్షకుడు, సమస్తాన్ని మాకు ఉపదేశించగలిగే గొప్పవాడని గ్రహించగలుగుతున్నారా? ఆయనను గనుక మనము గురువుగాను, ప్రభుగాను, దైవంగాను గ్రహించగలిగితే అనేక లోతైన మర్మములు ఆయన మనకు చెప్పగలడు. చాలామంది యేసు ప్రభును సామాన్యంగా ఎంచుతారు. నువ్వు యేసు ప్రభుకి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నీ జీవితం కూడా ప్రాధాన్యంగా ఎంచబడుతుంది, ఆధారపడుతుంది. నువ్వు యేసు ప్రభును సరైన స్థితిలో గనుక గ్రహించకపోతే నీ స్థితిగతులు తారుమారుగానే ఉండిపోతుంది. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టమైన రీతిగా మనకు తెలియచేస్తా ఉన్నాడు. చాలామంది చూస్తున్నారు, గ్రహించలేకపోతున్నారు. చాలామంది వింటున్నారు, నమ్మలేకపోతున్నారు. కనుక వారికి ఎదురవుతున్న కష్టాలలో, బాధలలో వారు కుమిలిపోయి జీవాన్ని కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన మహిమగల దేవుడు ప్రవక్త ద్వారా ఇలా అంటున్నాడు, విననేరకున్నట్లుగా యెహోవా చెవులు మందమైనవి కావు, రక్షింపనేరకున్నట్లుగా ఆయన హస్తము ఉరుచైనవి కావు. నీ బాధలు చూడలేనంత, నీ యొక్క కష్టాలు నువ్వు చెప్పినప్పుడు వినలేనంత ఆయన మందమైన వాడు కాడు. నీకు సహాయం చేయకున్నట్టుగా, నేను స్వస్థత చేకూర్చకుండానట్లుగా తన హస్తము ఉరుచైనది కాదు. కాకపోతే బైబిల్ స్పష్టంగా యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగోడగా, అందుకే మీరు ఆయన ముఖము చూడలేకపోతున్నారు, ఆయన స్పర్శత పొందలేకపోతున్నారు. నా సహోదరి, నా సహోదరుడా, జీవితాలను మార్చుకొని ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొని ఆయన సహాయాన్ని మనం వేడుకుంటామో అప్పుడు ఆ మహిమగల దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అదేశంలో ప్రభు ఒక మాట అంటున్నాడు, మీకంటే పూర్వమందు ఉన్న ప్రవక్తలు
జ్ఞానులు ఈ దినము చూడాలని ఆశగా వారు చూడలేకపోయారు, కానీ మీకు ఈ అదృష్టం వచ్చింది. ఎవరి గురించి ఆ మాట చెప్తా ఉన్నానంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభును చూడాలని, యేసు ప్రభు వారి యొక్క మాటలు వినాలని, యేసు ప్రభును వారు తన మాటలు విని తనను విశ్వసించాలని రాజులు అనుకున్నారు, అధికారులు అనుకున్నారు, జ్ఞానులు అనుకున్నారు. కానీ వారి తరములో అది జరగలేదు. కానీ మనం ఈరోజు ఎంత భాగ్యవంతులమంటే, యేసయ్య మాటలు అనుదినము మనము వినే భాగ్యవంతులై ఉన్నాము. అనుదినము యేసయ్య మాట వినడానికి ఇట్టి గొప్ప అదృష్టాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ సమయం దాటిపోయిన తర్వాత మనకు ఈ భాగ్యం మళ్ళీ రావు. మహిమగల దేవుడు తన మహిమగల ప్రత్యక్షతలో తన రాజ్యములోనికి ఈ ప్రపంచంలో మానవ జాతికి ఆహ్వానించినప్పుడు, ఆ రోజు ఒకవేళ నువ్వు దేవుని వాక్యం నిరాకరించి ఉంటే, ఈ దినము గనుక దేవునికి నువ్వు నమ్మకుండా నువ్వు దేవునికి దూరంగా ఉంటే, ఆయన మహిమగల గొప్ప క్రొత్త ఆకాశము క్రొత్త భూమి స్థాపించి తన జనాంగానికి ఆ నూతన సామ్రాజ్యములో ప్రవేశపెట్టినప్పుడు, అయ్యో నువ్వు ఎవరు నాకు తెలియదు అంటే, నా సహోదరి నా సహోదరుడు, మన గతి ఏమిటి? ఉండేది 3 స్థలాలు. ఒకటి పరలోకము, రెండోదిగా పాతాళలోకము లేక నరకలోకము. నువ్వు 2 స్థలాల్లో నువ్వు ఏ స్థలానికి వెళుతున్నావు? ఇప్పుడు మనం ఉన్నది భూలోకము. ఈ భూలోకం ఉన్నప్పుడే ఆ 2 స్థలానికి వెళ్ళడానికి డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ మనం కాదు, నమ్మి దేవుని మాటలు వినగలిగితే ఆ దేవుని మాటలే మనకు పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. వినకుండా నిరాకరిస్తే పాతాళలోకానికి నెట్టివేస్తుంది. అందుకే వారిన హృదయాలైతే దేవుని మాటలకు అంగీకరించరు, కానీ తన పట్ల అపారమైన విశ్వాసం కలిగిన వారైతే ఆయన మాటలకు అంగీకరిస్తారు. రండి, ప్రభువా నీ మాట చొప్పున మేము జీవిస్తాము. పరలోక మర్మములు మాకు బోధిస్తున్నాం. ఆ మాటలను బట్టి మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ దినము మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని దేవుని విషయంలో మనము ప్రార్థన చేయాలి. దేవునిని మనం అడుగుదాం. ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. నిశ్చయంగా ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే ప్రభు. తన ఎదుట ఎవరైతే తమ జీవితాలు సరిచేసుకుంటున్నారో, ఎవరైతే తన మాటలను నమ్ముతున్నారో, వారు స్థిరపరచబడతారు. ఆయన ఉండి రాజ్యానికి చేరగలుగుతారు. బైబిల్లో ఒక పరమ సత్యం ఉంది. ఈ ఉదయకాలం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభు అంటాడు, ఒకడు నన్ను సేవించినలా నేనెక్కడుందునో నన్ను సేవించువాడు కూడా అక్కడే ఉండును. యేసు ప్రభు ఉన్న స్థావరం ఏది అంటే, తన్నిన దేవుని యొక్క ఆ సింహాసనపు కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఆయనతో జీవించడానికైతే దానితో విశ్వసించుదాం. అనేక మంది ఆయన మాట వినాలనుకున్నారు, చూడాలనుకున్నారు, అట్టి భాగ్యము కోల్పోయారు. కానీ దీనులైన మనకు ఆ భాగ్యము దేవుడిచ్చి ఉన్నాడు. కనుక రండి, తలలుంచుకొని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ పవిత్రమైన మాటల కొరకు స్తోత్రాలు. ప్రభువా నీ మాటలు విని, ప్రభువా నీ వాక్యమును గ్రహించి మీకే మహిమ కలిగి జీవించే భాగ్యవంతులుగా కృపనివ్వండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. ఈ దినచర్య అంతటిలో ప్రతి ప్రియ బిడ్డలకు దీవించుమని, మీ యొక్క రాజ్యాన్వేషకులై, మీ వాక్యమును బట్టి సత్యాన్వేషకులై ప్రభువా మీ సత్యములో స్థిరపరచబడి జీవించే భాగ్యము ప్రతి ప్రియ బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించును గాక.